తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైసీపీ చేసిన మార్పులు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్థానచలనం సంచలనం కలిగిస్తోంది. ఇక మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు షాక్ ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ఎఫెక్ట్ చూపుతుందనే ఆసక్తి రేపుతోంది. అధికార వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా. రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ జిల్లా ఏ పార్టీకి కొమ్ము కాస్తే అధికారం ఆ పార్టీ సొంతమవడం ఖాయం. దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న వైసీపీ మార్పు మంత్రం జపిస్తోంది. ముఖ్యంగా గోదావరి తీరంలో జగడాలు ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు అంతర్గత విభేదాలతో రోడ్డెక్కిన రామచంద్రాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. ఇక పనితీరు సరిగా లేని పిఠాపురం ఎమ్మెల్యేను తప్పించింది. ముఖ్యంగా రామచంద్రాపురంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య గ్రూప్ వార్ పతాక స్థాయిలో నడిచింది. రెండు వర్గాల వారు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, అలకలు, అసంతృప్తులు, ఆత్మీయ సమ్మేళనాలతో హడావుడి చేశారు. మొదట్లో పెద్దగా పట్టించుకొని వైసీపీ అధినాయకత్వం ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు కొరడా జులిపించింది. ఈ నియోజకవర్గంలో మూడో వర్గంగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మద్దతు ఉండడంతో ఎంపీ సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి లైన్ క్లియర్ చేసింది. ఇక తన పట్ల వినయ విధేయతలు ప్రదర్శిస్తున్న మంత్రి వేణును రాజమండ్రి రూరల్ కి మార్చారు సీఎం జగన్. దీంతో రామచంద్రాపురం లొల్లికి ఎట్టకేలకు పొలు స్టాప్ పెట్టినట్టయింది. ఇదే విధంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహంను బరిలో దింపనుంది ఫ్యాన్ పార్టీ. ఈ నియోజకవర్గంలో తోట నరసింహంపై సర్వేలు మొగ్గు చూపడంతో చంటిబాబును పిలిపించి తన నిర్ణయాన్ని తెలిపారు సీఎం జగన్. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని, ప్రస్తుతానికి తోట నరసింహానికి సహకరించాల్సిందిగా చంటిబాబుకు సీఎం సూచించినట్లు చెబుతున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ను పక్కన పెట్టింది వైసీపీ అధిష్టానం. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో వైసీపీలో చేరి సీటు సంపాదించిన తర్వాత వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో తప్పించాలని నిర్ణయించారు సీఎం జగన్. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీని వదిలి వెళ్లిపోవడం కూడా ఎమ్మెల్యేకు మైనస్ గా మారింది. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఇక పిఠాపురంలో ఎమ్మెల్యే పెండం దొరబాబును పక్కన పెట్టింది వైసీపీ. ఇక్కడ నుంచి ఎంపీ వంగ గీతకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ లేదని, ప్రత్యర్థులపై పైచేయి సాధించలేకపోతున్నారని ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉంది పార్టీ హైకమాండ్. ఇక ఎమ్మెల్యే ద్వారంపూడి, మంత్రి దాడిశెట్టి రాజా మధ్య ఆధిపత్య పోరు కూడా దొరబాబు సీటుకు ఎర్త్ పెట్టేలా చేసింది అంటున్నారు. మొత్తానికి 4 సీట్లలో మార్పుతో వైసీపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది.